మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఎన్నుకోబడిన గౌడ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించేందుకు గౌడ యువజన సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఆలోచన చేసిన సంఘం సభ్యులను నిర్వాహకులు అభినందించారు. భవిష్యత్తులో జిల్లాలోని అన్ని బీసీ ప్రజాప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సన్మానించే కార్యక్రమాలు కూడా నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న హైకోర్టు న్యాయవాది నలమాస కృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 14వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి పేరాల కట్టయ్య ఫంక్షన్ హాల్లో సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు మరియు సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ యువజన సంఘం సలహాదారులు కోరారు. మా గౌడ బిడ్డ నలమాస కృష్ణ గౌడ్ గారు తెలంగాణ హైకోర్టు న్యాయవాది మా గౌడులందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించి మా ప్రజాప్రతినిధులందరినీ సన్మానించడానికి రేపు ఎల్లుండి శనివారం రోజున ఉదయం 9:30కు మా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం కాడికి మా గౌడులందరూ ఐక్యతతోటి విగ్రహానికి పూలధారణ చేసి పూల సమర్పించుకొని అక్కడి నుంచి ర్యాలీగా కట్టయ్య ఫంక్షన్ నుంచి చేరుకొని ఇక్కడ సన్మాన కార్యక్రమం అదేవిధంగా మా గౌడ సమ్మేళన కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి కోరుకుంటాము. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని 18 మండలాల్లో ఎన్నికైనటువంటి సర్పంచులు, వార్డు సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఒక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకునే ఒక గొప్ప ఆలోచన చేయడం విధంగా అభినందించిన విషయం. ఈ ఆలోచన చేసిన గౌడ యువజన సంఘం వారికి మా మహబూబాబాద్ జిల్లా గౌడ జాతి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో జరిగిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయడంలో కూడా ఈ గౌడ యువజన సంఘం అత్యంత కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గురాలపై ఉన్న వ్యవస్థాపక అధ్యక్షులు యువగని కమలాకర్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు దీపక్ గారికి, మన పట్టణాధ్యక్షులు సాయి గారికి, వారి కార్యవర్గానికి అందరికీ ఈ సందర్భంగా గౌడ జాతి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ఒక బాధ్యతగా భావించి మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. మహబూబాబాద్ జిల్లాలో ఉన్న గౌడ ప్రజాప్రతినిధులను సన్మానించుకోవడం అంటే ఇది తొలిమెట్టు మాత్రమే. భవిష్యత్తులో ఈ స్ఫూర్తితో మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులందరినీ సన్మానం చేసుకునే ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న హైకోర్టు న్యాయవాది నలమాస కృష్ణ గారికి కూడా ఈ సందర్భంగా మా మహబూబాబాద్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 14వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి కంటే ముందు మన నిర్వాహకులు చెప్పినట్టుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద మనం జోహార్లు అర్పించి అక్కడ నుండి ర్యాలీగా ఇక్కడికి రావడం జరుగుతుంది. అక్కడ నుండి ప్రారంభిస్తే సభ ముగిసి సన్మాన కార్యక్రమం ముగిసేంత వరకు కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులు మాకు సంపూర్ణంగా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జిల్లా వ్యాప్తంగా ఉన్న గౌడ సోదరులందరూ కరుణావతిగా